హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినీలాస్ వరల్డ్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ మసాలా కర్రీ. ఈ రెసిపీని అయితే మీరు ఒకసారి ట్రై చేశారంటే ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారు, అంత టేస్టీగా ఉంటుంది రెసిపీ. ఇప్పుడు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాం. 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీరా, 2 స్పూన్స్ వేరుశెనగ గుళ్ళు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, చింతపండు, 4 ఎండుమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 ఆనియన్స్, అలాగే క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న వంకాయలు. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని అందులో మనం ముందుగా వేరుశెనగులను అయితే వేసుకుని వేయించుకుందాం. అవి కొంచెం వేగాక మనం తీసుకున్న ధనియాలు, జీలకర్ర, మెంతులు వేసుకుని వేయించుకుందాం. మీరు ఇక్కడ వేరుశెనగులకి బదులుగా నువ్వులు కానీ ఎండు కొబ్బరి ముక్క కానీ కూడా వేసుకుని వేయించుకోవచ్చు. ఇన్ని వేగుతూ ఉండగా మనం తీసుకున్న ఎండుమిరపకాయలను కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇక్కడ ఎండుమిర్చి మీరు స్పైస్కి తగ్గట్టుగా అయితే వేసుకోండి, ఎందుకంటే ఇందులో మనం మిర్చి పౌడర్ని అయితే యూజ్ చేయం. సో మీ స్పైస్కి తగ్గట్టుగా అయితే ఎండుమిరపకాయలను ఇక్కడే యూజ్ చేసుకోండి. ఇవన్నీ ఒక జార్లోకి అయితే తీసుకుని మనం గ్రైండ్ అయితే చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 ఆనియన్స్, అలాగే చిన్న చింతపండు కూడా వేసుకుని పేస్ట్లా అయితే గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని మనం పక్కన పెట్టుకుని తర్వాత యూస్ చేసుకుందాం. ఇప్పుడైతే మనం కడాయిని పెట్టుకుని ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక తొడిమెలు తీసి ఇలా కట్ చేసుకున్న వంకాయలను అయితే మనం ఆయిల్లో వేసుకుని మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక 5 to 10 మినిట్స్ పాటు లిడ్ క్లోజ్ చేసి వంకాయలను అయితే మగ్గించుకుందాం. వంకాయ మరి మెత్తగా కాకుండా అలాగే గట్టిగా కాకుండా కొంచెం దోరగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూసినట్టయితే మన వంకాయలు అయితే దోరగా వేగాయి. ఇలా వేగిన తర్వాత మనం వంకాయలను అయితే పక్కకి ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని అయితే ఇందులో వేసుకుని పచ్చివాసన పోయే వరకు అయితే వేయించుకుందాం. మనకి గుర్తు వంకాయ స్టఫింగే కాకుండా ఇలా చేసుకున్నా కూడా మనకి సేమ్ టేస్ట్ వస్తుంది. అలాగే ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి కానీ పిల్లలకి క్యారేజ్ పెట్టాలనుకున్న వాళ్ళు కానీ కూర ఎక్కువగా వండాలి అన్నప్పుడు మనం ప్రతి వంకాయకి స్టఫింగ్ పెట్టాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి మీరు ఈ విధంగా అయితే ట్రై చేయండి, చాలా ఈజీగా త్వరగా కూడా అయిపోతుంది. అలాగే వంకాయలో మనం ఒకవేళ స్టఫింగ్ చేసి పెట్టినప్పుడు వంకాయ మగ్గిందా లేదా, లోపల స్టఫింగ్ పచ్చివాసన ఏమైనా ఉందా అన్న భయం కూడా లేకుండా ఇదైతే మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకుని మనం కలిపి వేయించుకుందాం. మీకు ఒకవేళ టైం ఉన్నట్టయితే స్టఫ్ చేసిన గుత్తి వంకాయని కూడా మీరు ట్రై చేయండి. ముందుగా చేసుకున్న పేస్ట్ని కట్ చేసుకున్న వంకాయలో స్టఫ్ చేసుకుని ఆయిల్లో డైరెక్ట్గా వేయించుకున్నట్టయితే సరిపోతుంది. మన మసాలాలో ఆయిల్ అయితే పైకి తేలింది కదా, అంటే మన మసాలా అయితే కుక్ అయ్యింది. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న వంకాయలను అయితే ఇందులో వేసుకుని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఒక 2 మినిట్స్ అలాగే ఉంచి మనం వాటర్ని అయితే యాడ్ చేసుకుందాం. ఒక 1/2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్నట్టయితే సరిపోతుంది. మనకి ఆల్రెడీ వంకాయ వేగుంది, మసాలా కూడా వేగుంది కాబట్టి కుక్ అవ్వడానికి ఎక్కువగా టైం అయితే తీసుకోదు. ఇప్పుడు ఒక 5 to 10 మినిట్స్ పాటు లిడ్ క్లోజ్ చేసి కుక్ చేసుకుందాం. అందులో కొంచెం జస్ట్ టేస్ట్ కోసం 1/2 టేబుల్ స్పూన్ బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోండి. మన టేస్ట్ని కొంచెం ఎన్హాన్స్ అయితే చేస్తుంది. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూసినట్టయితే మన గ్రేవీ అయితే కొంచెం చిక్కబడింది కదా. ఇలా ఉన్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుందాం. ఎక్కువగా అయితే కలపకండి, వంకాయ అనేది మెత్తబడిపోతుంది. జస్ట్ చివరంచుల నుంచి జస్ట్ లోపలికి మనం కలుపుకున్నట్టయితే సరిపోతుంది. ఇప్పుడు మన వంకాయ చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయింది కదా. మీకు ఒకవేళ గ్రేవీ కావాలనుకుంటే ఇలా ఉన్నప్పుడే మీరు స్టవ్ ఆఫ్ చేసుకోండి. లేదు ఇంకొంచెం దగ్గరగా కావాలి అనుకుంటే ఇంకొక 2 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోండి. మనం ఈరోజు చేసుకున్నదైతే గుత్తి వంకాయ మసాలా కర్రీ కాబట్టి మనకి ఈ మాత్రం మసాలా అయితే ఉండాలి. మనకి గుత్తి వంకాయ మసాలా కర్రీ అయితే వైట్ రైస్లోకే కాదు, చపాతీలోకైనా ఎనీ ఫ్లేవర్డ్ రైస్లోకైనా కూడా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మీరు కూడా నా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసి చెప్పండి.
ఇప్పుడైతే మన గుత్తొంకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. మనం సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుందాం. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే కొట్టండి. అప్పుడే నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వినీలాస్ వరల్డ్.